వైఎస్ హయాంలో జరిగిన గనుల దోపిడీలో నాటి మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పాత్ర కూడా ఉందని స్పష్టమైంది. అనంతపురం జిల్లాలో 1625 ఎకరాల సున్నపు గనులు పొందిన వారిలో జేసీ కుటుంబ సభ్యులు ఉన్నట్లు గనుల శాఖ హైకోర్టుకు తెలిపింది. దివాకర్ రెడ్డి ఇలాకాలో 570 కోట్లతో ప్రారంభించనున్న సిమెంట్ పరిశ్రమలో ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పేరుతో వైఎస్ హయాంలో సున్నపురాయి గనులు దక్కించుకున్నది మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అని హైకోర్టు సమక్షంలో తేలింది. 2005 ఆగస్టు 23న త్రిశూల్ ఫ్యాక్టరీ కోసం హుసేన్ బాషా, జింకా నాగసుబ్బరాయుడు, కొండికల్ల శిలాష్, సాలెదిల గోపాల్, తిమ్మాపురం దేవపుత్రులు భాగస్వాములుగా దరఖాస్తు చేసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి నేపథ్యాలను పరిశీలించకుండానే నాటి వైఎస్ సర్కార్ 1625 ఎకరాల సున్నపురాయి గనుల్ని కేటాయించింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారి గురించి ఆరా తీయగా వారంతా మాజీ మంత్రి జేసీ అనుచరులే అని తెలిసింది. జేసీ డ్రైవర్, మేనేజర్, సర్వెంట్, కుటుంబ వ్యవహారాల్లో సహాయపడేవారే ఈ 5గురు అని 2007 జూలై 13న జేసీ కూడా ఘనుడే శీర్షికతో ఈనాడు, ఈటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశాయి. కానీ అప్పట్లో జేసీ ఈ వ్యవహారాన్ని ఖండించారు. తన ఇంట్లో పని మనుషులు ఫ్యాక్టరీ పెట్టుకోకూడదా అంటూ ఎదురుదాడికి దిగారు. ఈ వివాదంపై అనంతపురం జిల్లాకు చెందిన కందిగోవుల మురళీప్రసాద్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్ బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 2006 ఏప్రిల్ 25న ప్రభుత్వం 1605.37 ఎకరాల భూమిని త్రిశూల్ సిమెంట్ కోసం సున్నపురాయి తవ్వకానికి కేటాయించినట్టు తెలిపారు. త్రిశూల్ మేనేజింగ్ పార్ట్నర్ ఎస్ హుసేన్ బాషాగా తెలుపుతూ 2005 ఆగస్టు 23న దరఖాస్తు చేసినట్టు వెల్లడించారు. పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం హుసేన్తో పాటు జింకా నాగసుబ్బరాయుడు, కొండికల్ల శిలాష్, సాలెదిల గోపాల్, తిమ్మాపురం దేవపుత్ర ఇతర భాగస్వాములను పేర్కొన్నారు. 2008 అక్టోబర్ 1 తర్వాత దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి, కోడలి సంయుక్తారెడ్డి, పి వేణుగోపాల్ రెడ్డిగా కోర్టుకు తెలిపారు. 2010 ఆగస్టు 1లోగా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాలని లీజ్ డీడ్లో ఉండగా గడువులోగా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కానందున గడువు పెంచాలని కోరినట్లు వెల్లడించారు. ఈ అఫిడవిట్తో అసలు విషయం బయటపడింది. సిమెంట్ ఫ్యాక్టరీలో జేసీ కొడుకు, కోడలు, బంధువులే వాటాదారులుగా చేరారని, తెర వెనుక ముందు అంతా ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారని తేటతెల్లమైంది.